దర్పణ్ CROPDARPAN క్రాప్ దర్పణ్ అనేది ఏ క్రాప్ డయాగ్నోస్టిక్ టూల్ ట్రిపుల్ ఐటి హైదరాబాద్. ఇది కూడా మళ్ళీ ట్రిపుల్ ఐటి హైదరాబాద్ అండి. అండ్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళకి సంబంధించిన ఇన్నోవేషన్ అండి. ఎవరిది అండ్ ఇంకెవరిది అన్నాము, క్రాప్ దర్పణ్ అనేది ఎవరికి సంబంధించింది? తెలంగాణ స్టేట్ యొక్క ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు మరియు ట్రిపుల్ ఐటి హైదరాబాద్. ఇక్కడ ఏంటంటే జనరల్గా భారతదేశంలోని అన్ని పంటలకు సంబంధించిన వాటికి సంబంధించిన చిగుళ్ళు ఏమైనా చీడపీడలు, తెగుళ్ళు ఇలాంటివి వచ్చినప్పుడు జస్ట్ ఒక ఫోటో తీసి మనము ఈ యాప్లో చూస్తే మొత్తం ఇన్ఫర్మేషన్ డయాగ్నోస్ చేసి ఇస్తుంది. అయితే ఇక్కడ తెలంగాణలో ముఖ్యంగా ప్యాడీ అండ్ దేనికి సంబంధించి కాటన్ సంబంధించి ఏదైతే ఉందో దీనిపైన ఎక్కువగా దీన్ని ఈ రీసెర్చ్ యాప్ని యూజ్ చేస్తున్నారు. దానిపైన ప్రతి జిల్లా కేంద్రంలో ఏఓలకు కూడా మొన్న 3 days కిందట ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇది అన్ని లాంగ్వేజ్లో కూడా మనము దీనిని ఉపయోగించుకోవచ్చు. సో ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అండి. దీని పేరేంది మళ్ళీ చెప్తున్న, క్రాప్ దర్పణ్ అంటే అద్దంలో చూస్తే ఏం కనిపిస్తుంది, ఏ విధంగా ఉందో ఆ విధంగా మనిషి ఫేసా లేదంటే ఆ లీఫ్ యొక్క ఫేసా, ఇక్కడ లీఫ్ మనకు ట్రీ ఇచ్చారు కదా, అలా అంటే ఒరిజినల్గా ఏముంది అని చెప్పేసి ఇక్కడ ఒరిజినల్గా దానికి ఈ సాగు విధానంలో మనం ప్రభుత్వము అనేక చర్యలు తీసుకున్నది. ఈ సాగు అంటే ఆన్లైన్లో సాగు చేయడం అంటే ఆన్లైన్లో పంటలు పండించడం అని కాదు. ఆన్లైన్లో అయితే పంటలు పండించడానికి కోసం టెక్నాలజీ యూజ్ చేసి ఎలాంటి పద్ధతుల ద్వారా పంటలు పండించవచ్చు అని చెప్పేసి ఫార్మర్స్ టు యూజ్ ట్రిపుల్ ఐటి హైదరాబాద్ క్రాప్ దర్పణ్. అయితే క్రాప్ దర్పణ్ యాప్ ఇది ఏంటంటే ఇట్స్ ఏ క్రాప్ డయాగ్నోస్టిక్ టూల్ విచ్ ఈస్ బీయింగ్ డెవలప్డ్ బై ద రీసెర్చర్స్ ఎట్ ఐటి ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్. దీన్ని ఏమనొచ్చు మనం, ITARD, headed by Professor Krishna Reddy, will be used by the farmers through the Department of Agriculture, Telangana. సో దీనికి ప్రొఫెసర్ కృష్ణారెడ్డి గారు నేతృత్వంలో ఐటీ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళకి సంబంధించి, మరి ఇందాక చెప్పినాం కదా ఇది ఎవరిది, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళది. మరియు దీనికి టెక్నాలజీ సాంకేతిక సహకారం అందించిన వాళ్ళు ట్రిపుల్ ఐటి హైదరాబాద్. అందుకే హెడ్డింగ్ లోనే ఇవ్వడం జరిగింది, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. మళ్ళీ ఇంకోసారి చాలా మంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనుకునే అవకాశం ఉంది అని చెప్పి ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ ఇంటర్ఫేస్ నుండి తెలుగు ఇంటర్ఫేస్ కూడా అన్ని లాంగ్వేజ్ లో కూడా దీని గురించి మనం పంటలకు సంబంధించిన అంశం తెలుసుకోవచ్చు. అది కూడా ఎగ్జామ్లో అడగవచ్చు. అయితే ఏమైందంటే గత 2 సంవత్సరాలుగా వీళ్ళు పరిశోధన చేసిన తర్వాత ఫార్మర్స్ ని క్రాప్ దర్పణ్ యాప్ ద్వారా ఏం చేస్తారంటే మనము వాళ్ళకి సంబంధించిన అంశాల విషయంలో పర్సనలైజ్డ్ సైంటిఫిక్ అడ్వైజ్ అనేది గత 20 సంవత్సరాల నుండి మనుషులు మనము ఈ పంటలు ఎలా పండించాలని చెప్పేసి ఇస్తున్నాము. అయితే ఆయన చాలా మట్టుకు తన ఎఫర్ట్స్ పెట్టినప్పటికీ ఇన్ని సంవత్సరాల తర్వాత గతంలో మనము ఈ సాగు విధానం గురించి కూడా ఒక ఇన్నోవేషన్ చేసినాము. అంటే ఆన్లైన్లోనే పంటలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, లొకేషన్ స్పెసిఫిక్గా కూడా ఎక్కడ ఎవరు ఏ క్రాప్ని పండిస్తున్నారు అని ఆ రైతుల యొక్క భూమిని ఈజీగా ఇక్కడ నుండే మనము క్లిక్ చేయగానే, భూమి అంటే ఈ యాప్లో క్లిక్ చేయగానే వాళ్ళ లొకేషన్ కూడా తెలిసిపోతుంది, ఏ పంట పండిస్తున్నారని కూడా మనకి ఈ యాప్ ద్వారా ఈ టెక్నాలజీ ఉపయోగించి శాటిలైట్ టెక్నాలజీ ద్వారా తెలుసుకున్నాం. అట్లాంటిది ఇప్పుడు అదే టీం వాళ్ళు క్రాప్ దర్పణ్ అనే దాని గురించి ఫార్మర్స్కు, సాగు అంటే అగ్రికల్చర్ ఆర్ ఫార్మింగ్ ఇన్ తెలుగు లాంగ్వేజ్, ది డెవలప్డ్ ఏ సిస్టమ్ ఫ్రేమ్వర్క్ అండ్ డెవలప్డ్ ఫస్ట్ వర్షన్ ఆఫ్ ది యూజబుల్ ప్రొడక్ట్ క్రాప్ దర్పణ్ యాప్ ఫర్ రైస్ అండ్ కాటన్ క్రాప్స్ ఇన్ తెలంగాణ అండ్ ఆల్సో ఫర్ ఆల్ అదర్ క్రాప్స్ ఇన్ ఇండియన్ టు బి ఎక్స్టెండెడ్ టు ఆల్ క్రాప్స్ ఆఫ్ ఇండియా ఇన్ ఆల్ లాంగ్వేజెస్. అయితే ఇక్కడ ఏంటంటే బగ్స్ వచ్చినప్పుడు పంటలకు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, పారాసైటిక్ డిసీజ్ వచ్చినప్పుడు, న్యూట్రిషనల్ ఇన్సఫిషియన్సీ ఉన్నప్పుడు మరి ఎలాంటి చర్యలు తీసుకోవాలని మనకు శాస్త్రవేత్తలు కూడా తెలియజేస్తారు ముందు మన ప్రాబ్లం చెప్పినప్పుడు. దీనికి సంబంధించి వర్చువల్ ట్రైనింగ్ సెషన్ కూడా అన్ని జిల్లాల వారీగా
చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణలో కాటన్ అండ్ రైస్ క్రాప్స్ మీద ఎక్కువగా దీన్ని ఫోకస్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మనం https బ్లాగ్స్ HYDRABAD.AC.IN.crop దర్పణ్ IN/crop దర్పణ్ అనే దాంట్లో కూడా మీరు చూడవచ్చు. ఈ యాప్ని కూడా నేను కూడా డౌన్లోడ్ చేసి చూస్తున్నాను, మీరు కూడా డౌన్లోడ్ చేయొచ్చు. ఇది అండి దీనికి సంబంధించింది. సో అన్ని లాంగ్వేజెస్లు, మళ్ళీ జయశంకర్ యూనివర్సిటీ, ట్రిపుల్ ఐటీ హైదరాబాద్, ఇది ఒక మొబైల్ అప్లికేషన్.